ఈ రోజు ఆంధ్రదేశం మొత్తంలోనే కాదు, ఆడవాళ్ళు వంటలు చేస్తున్నారంటే మా ఊరి వంట వాళ్ళే. మా టీవీలో ప్రసారం అవుతున్న మా ఊరి వంటకి బెస్ట్ ఫిమేల్ యాంకర్ శ్యామల. ఒక కళాకారుడు తెలుసు, ఇంకో కళాకారుడు ఎలా స్టామినా ఏంటి అనేది. సో అందుకే నాకు మైక్ ఇస్తే మళ్ళీ మా డార్లింగ్కి మైక్ రావడం కష్టం అని అర్థమైపోయింది, అందుకే నాకు ఇవ్వలేదు. రెండోది, నేను రాగానే మామూలుగా వేరే లెవెల్లో చప్పలు కొడతారని అనుకున్నారు చాలా మంది, బట్ ఎవరు కొట్టలేదు. ఎందుకంటే నేను రాలేదనుకున్నారు మీరంతా, నాకు తెలుసు. సో మీరే కాదు, మా సార్లు కూడా అనుకున్నారు, మా అన్నయ్యలు కూడా అనుకున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇవాళ ఎక్కువ టైం తీసుకోనండి మేము అందరినీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ చక్కగా నవ్వుతున్నారు. సో కాబట్టి మళ్ళీ నేను ఎక్కువగా నవ్విస్తే కష్టం. చాలాసేపటి నుంచి ఇంతసేపు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంత టైం ఇచ్చారంటే చాలా గ్రేట్. అండ్ మెయిన్గా పద్మమోహన అవార్డ్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కోటేశ్వరరావులో నేను ఎవ్రీ ఎపిసోడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను, ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడింది ఫలితం రాదు. సో ఒక్కొక్క గెటప్ వేసుకోవడానికి చాలా ప్రాబ్లం, అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అలా దానికోసమని నేను చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. అయినా సరే ఈ అవార్డు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఆ కష్టం పోయిందని అనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు గెటప్ వేసినప్పుడు దాదాపు ఆ యూనిట్ అంతా వచ్చి ఫోటో దిగినారు. మా డైరెక్టర్ డిపార్ట్మెంట్ అంటారు, మేకప్ మ్యాన్ అంటారు. రోషే గారు గెటప్ వేస్తే టోటల్ కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం వచ్చేసారు, ఎందుకంటే అక్కడ తమిళనాడు గవర్నర్ కదా. చప్పట్లు కొట్టండి వెంటనే. సో ఈ విధంగా రోషే గారు గెటప్ వేస్తే మొత్తం కెమెరామ్యాన్ వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు తమిళ్ కదా, రోషే గారు ఎలా తెలిసారు కూడా అప్పుడు నాకు స్ట్రైక్ అయ్యారు అనమాట, తమిళనాడు గవర్నర్ కదా రోషే. సో థ్యాంక్స్ అండి ఈ చక్కటి అవార్డు నాకు ఇచ్చినందుకు. అండ్ నాతో పాటు మిగతా కళాకారులకు కూడా శుభాకాంక్షలు ఈ చక్కటి అవార్డు అందుకున్నందుకు. అండ్ టీవీ నిజంగా మామూలుగా కానీ సినిమాకి ఏం తక్కువ పోదు, అందరూ పెద్దలు చెప్పినట్టుగానే టీవీ మీడియా చాలా బాగా. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి సెలవు తీసుకుంటాను. నేను ఎన్ని సినిమాలు, దాదాపు 100 సినిమాల వరకు నటించాను. బట్ టీవీలో ఎప్పుడైనా నా ప్రోగ్రామ్ వస్తుందంటే నా ఫోన్ 24 hours మోగుతూనే ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ అయిపోయాక. సో అంటే ఆ రోజు రాత్రి కూడా ఈవినింగ్ టైం ఫ్రీ చేసుకొని కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే టీవీకి అంత పవర్ఫుల్ ఇది ఉంది. టీవీలో మనం ఒకసారి కనబడితే చాలు 100 సినిమాలు చేసినంత లెక్క. సో అలాంటి ఈ టీవీ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి పెద్దవాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా మనకు తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా, ప్రింటింగ్ మీడియా వారికి కూడా శిరస్సు నమస్కారం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.